బాజీ గారు, ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఒక పార్ట్ టైం లీడర్గా వ్యవహరిస్తున్నారు అని అనుకుంటున్నారు? ముందుగా మీకు అట్లాగే పెద్దలు కోటేశ్వర గారికి అట్లాగే మన ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. దేని జగన్మోహన్ రెడ్డి గారు అసలు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఆ, ఇస్తేనే నేను అసెంబ్లీలో వస్తాను, మ్మ్. ప్రతిపక్ష హోదా ఉంటేనే నాకు గౌరవం దొరుకుతుంది, నేను చెప్పేది జనం వింటారు, లేకపోతే నేను ప్రశ్నించే ప్రశ్నకు విలువ ఉంటుంది అని మొండికేసి స్టిల్ అదే 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 విధానాన్ని కొనసాగించడం అనేది చాలా విడ్డూరంగాను హాస్యాస్పదంగాను ఉందండి. మ్మ్. ఆయన యాక్చువల్ గా ఒక మహత్తర అవకాశాన్ని ఆయన పోగొట్టుకుంటా ఉన్నారనేది నా అభిప్రాయం. మ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఆ 11 నియోజకవర్గాల ప్రజలు కూడా బాధపడుతున్నారు, ఎందుకు వీళ్ళని గెలిపించామా, వీళ్ళకి ఎందుకు ఓటేసామా అని చెప్పేసి. మ్మ్. పాపం కొత్తగా ఎన్నికైన నలుగురో ఐదుగురో ఉన్నారు దాంట్లో ఎమ్మెల్యేలు. మ్మ్. వాళ్ళు ఎంతో గంపెడి ఆశలతోటి అసెంబ్లీలో అధ్యక్ష అని చెప్పేసి తాము ప్రసంగించాలి, ఇది నియోజకవర్గ సమస్యల్ని తెలియజేయాలి అసెంబ్లీలో అని ఆశపడి పాపం వాళ్ళు కూడా నిరాశకు గురయ్యారు. ఏంద్రా బాబు మా పరిస్థితి ఏంటి, మనం ఎన్నికై కూడా అసెంబ్లీ గేటు కూడా తాకలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామని బాధపడతా ఉన్నారు. మ్మ్. మరి ఆ మధ్య ప్రచారం కూడా జరిగింది, వాళ్ళు కూడా పార్టీ వదిలేసి వెళ్ళిపోయి వేరే పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం కూడా జరిగింది. ఇవాళ ఏంటంటే ఇప్పుడు ఆయన ఏదో అడపాదడపా బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ఎప్పుడన్నా ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడి మళ్ళీ నలుగురితో కలిసి వెళ్ళిపోవటమే తప్ప మ్మ్. ఇక్కడ ఈ తాడేపల్లి ప్యాలెస్ లో కూడా ఉండటం లేదు ఆయన. మ్మ్. బెంగళూరు ప్యాలెస్ కే పరిమితం అయిపోయారు. అక్కడ వ్యాపారాలు వ్యవహారాలు అవన్నీ చక్కబెట్టుకుంటూ అక్కడ ఆయన తన లైఫ్ స్టైల్ తన జీవితం గడుపుతా ఉన్నాడు. మ్మ్. పూర్తిగా ఏంటంటే రాజకీయ ప్రయోజనాలు, రాజకీయంగా తన ఒక పార్టీకి అధ్యక్షుడిని, ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల్ని మరి వేలెత్తి చూపి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం కానీ, వెలుగులో తేవటం కానీ, మీడియా దృష్టికి తేవటం కానీ అనేది ఉన్న ఏకైక 11 సీట్లు ఉన్న ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంపూర్ణ హక్కులు ఉన్నాయి. మ్మ్. అట్లా మంచి అవకాశం కూడా ఉంది. వాళ్ళ ప్రజల్లో ఏదైతే ఇవాళ మరి పెద్ద ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి, అమరావతి నిర్మాణం స్టార్ట్ చేశారు, అక్కడ కన్స్ట్రక్టివ్ అడ్వైజెస్ ఇవ్వచ్చు దాన్ని. అట్లాగే ఏదైనా లోటుపాట్లు ఉంటే చెప్పడానికి కూడా ఆయన అసెంబ్లీలో కానీ లేకపోతే కనీసం లైవ్ లో అన్నా ఆయన ఇక్కడ ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి అని కాస్త వాళ్ళ కార్యకర్తలకు కూడా కొంచెం ఉత్సాహం ఉంటుంది, యాక్టివ్ గా ఉంటుంది పార్టీ. మ్మ్. ఇవాళ వైఎస్ఆర్సీపీ టోటల్ గా నిర్వీర్యం అయిపోయింది, నిర్జీవం అయిపోయినట్టే అర్థం. పార్టీ కేడర్ కూడా చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. అప్పుడప్పుడు ఆ లీడర్లు ఉన్నారు, అంబటి రాంబాబు లేకపోతే ఇంకోళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు తప్ప మెయిన్ ప్రధాన నేత ఏదైతే ఉన్నాడో పార్టీ అధినేత మ్మ్. గాయమైపోయాడు. ఆయన ఎక్కడా కూడా కనిపించట్లేదు. మేజర్ సమస్యలు, రైతాంగ సమస్యలు ఉన్నాయి, మన వర్షాలకు తడిసిపోయినాయి, పంటలను తడిసిపోయినాయి. ప్రతిపక్షంగా వాళ్ళు అడగాలి, మేము అడిగాం, మా కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నాం. నేను కూడా ఇవాళ మా అధ్యక్షురాలు వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ నిరసన వ్యక్తం చేస్తూ సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. మ్మ్. నిన్న కూడా ఏలూరులో రైతుల్ని వాళ్ళని వస్తే పరామర్శించారు. అలాగే పోలవరం నిర్వాసిత రైతులు వస్తే పరామర్శించడం, వాళ్ళ గురించి మరి వెలుగులోకి తీసుకురావటం, వాళ్ళ సమస్యల్ని, ఇష్యూస్ ని, కన్సర్న్స్ ని చేస్తా ఉన్నాం. మ్మ్. మాకేం సీట్లు లేవు ఇక్కడ, మేము 10 ఏళ్ల నుంచి నిస్తేజంగా ఉన్నా కానీ మేము యాక్టివ్ గా ప్రజా సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ మేము చేస్తున్నాం. అలాంటిది ఏంటంటే 11 సీట్లు గెలుచుకున్న మరి మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ టోటల్ గా కనుమరుగైపోయింది పరిస్థితి ఉంది. చాలా సమస్యలు ఉన్నాయండి రాష్ట్రంలో, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అట్లాగే రాజధాని అంశాల్లో మళ్ళీ చాలా అంశాలు ఉన్నాయి చెప్పడానికి. ఇవన్నీ కూడా టోటల్ గా వైసీపీ టోటల్ గా మిస్ అయిపోయి ఏదో ఆయన పర్సనల్ థింగ్స్, పర్సనల్ వ్యవహారాలు నడుపుకుంటా ఉన్నారు. పార్టీ కేడర్ కూడా ఏంటి ఇట్లా ఉంది అని చెప్పేసి బాధపడతా ఉన్నారు. ఏంటంటే ఇది టోటల్ గా ఒక వైసీపీ పార్టీకి ఇది ఒక చీకటి రోజులుగానే మనం చూడాలండి. కాబట్టి ఏంటంటే ఆయన అందులో ఈ కేసులు కూడా ఉన్నాయి, ఎంటాడుతా ఉన్నాయి. ఇప్పుడు పాత కేసులు సరే పక్కన పెట్టి కొత్తగా ఈ లిక్కర్ కేసు ఒకటి చాలా కొద్ది రోజుల్లోనే మెడలు చుట్టుకునే అవకాశం ఉంది. ఒక్కొక్కటి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి, అందరూ కూడా నిజాలు చెప్తా ఉన్నారు. అట్లాగే నిన్న సుప్రీంకోర్టు కూడా ఈ ప్రధానంగా వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక వ్యాఖ్యానాలు కూడా సుప్రీంకోర్టు చేయటం చూసాము. కాబట్టి ఏంటంటే కొన్ని పరిణామాలు లిక్కర్ కేసులో
కొన్ని పరిణామాలను మనం కొద్ది రోజుల్లోనే మనం చూడబోతున్నాము. అట్లాగే ఖచ్చితంగా దీనికి ఆద్యులు ఎవరు, ఇంత పెద్ద స్కామ్ చేసిన లిక్కర్ స్కామ్ కి సూత్రధారులు, దీని లబ్ధి పొందిన వాళ్ళు, ఈ ఫండ్స్ అన్ని ఎక్కడికి వెళ్ళినాయో వాళ్ళు, వీళ్ళందరూ కూడా తలుపులో నుంచి బయటకు వచ్చే